యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రస్తుతం మనతో డాక్టర్ సైకాలజిస్ట్ జి గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇవన్నీ వీళ్ళందరికీ మంచి బుద్ధులు, మంచి అలవాట్లు నేర్పించవలసిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు కూడా వాళ్ళని అంటే సెక్సువల్గా అబ్యూజ్ చేయడము, లేకుంటే రేప్ చేయడము, టీచర్స్ లేకుంటే అబ్బాయిలని అంటే ఏదో రకంగా ప్రేరేపించడం, ఇలాంటివి కూడా చాలా చూస్తున్నామండి. అంటే విద్యాబుద్ధులు నేర్పించవలసిన టీచర్స్ కూడా ఇలాంటి వాటికి పాల్పడటం ఏమనిపిస్తోంది అసలు? ఈ మధ్యకాలంలో ఇలాంటివి కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకప్పుడు మనకు ఈ కైండ్ ఆఫ్ టీచర్కి ఉన్న స్టూడెంట్కి మధ్యన ఏజ్ గ్యాప్ బాగుంటుండే ఒకప్పుడు. అంటే ఏంటిదంటే టీచర్ స్టూడెంట్ని ఒక కొడుకు లెక్క, బిడ్డ లెక్క ఇట్లా చూసేవాళ్ళు. కానీ ఇవాళ రేపు ఏమైపోయిందంటే కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ వీడు 18 years ఆఫ్ ఏజ్ ఉన్నాడు, సో 22, 23 ఉన్న టీచర్ ఉంటారు. ఓకే, 4-5 years గ్యాపే కదా, అరే నువ్వు నాకు చెప్పేది ఏంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. రెండోది వీళ్ళకు అరే వీళ్ళు మనం ఒకప్పుడు పాతకాలం లోపల టీచర్స్ దే డజంట్ యూస్ టు గో అవుట్ సైడ్ అండ్ స్మోక్. పిల్లలు కనిపిస్తున్నారంటే ఎవరైనా ఉన్నారంటే వాడు వైన్ షాప్కి పోకపోతుండే, ఒక టేలర్ దగ్గర ఆగి స్మోక్ చేయకపోతుండే. సో వాళ్ళు ఒక ఎంతో కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, మనం సొసైటీలో ఏమన్నా టీచర్ అన్న పేరు ఖరాబ్ అవుతుంది అనే భయం ఉంటుండే. కానీ ఇవాళ రేపు అయిపోయింది అది ఒక జాబ్ అది. సో 5 దాకా నా టీచర్, తర్వాత ఐఎమ్ ఇండివిజువల్ పర్సన్, నేను ఏమన్నా చేస్తా. వాడు ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకుంటాడు, ఏదో స్లీజీగా మంది ఆగుకుంటా ఫోటో పెట్టుకుంటాడు, నోబడీ కుడ్ డూ ఎనీథింగ్ నో. సో కైండ్ ఆఫ్ అది ఏంటిదంటే సొసైటీ మారిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ టీచర్ మారిపోయింది. రీసెంట్గా చెప్తా మీకు, తమిళనాడు లోపల యూ మైట్ హ్యావ్ రెడ్ దట్ న్యూస్. ఒక టీచరు కైండ్ ఆఫ్ షీజ్ లైక్ 40+, 10th పిల్ల కానీ లేపుకొని పోయింది, కైండ్ ఆఫ్ మ్యారేజ్ చేసుకుంటా అని వాడిని పట్టుకొని పోయింది. మనం అందరం ఎంతసేపు కూడా ఏం మాట్లాడతామంటే అబ్బాయిలు లేకుంటే అంకుల్స్ చిన్నపిల్లలు ఆడపిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ అని మాట్లాడతాం కదా. 18 బిలో ఉన్న అబ్బాయిని కూడా ఒక ఆంటీ తీసుకుపోయినా కానీ వాడిని వాడుకున్నా కానీ ఆమె పైన కూడా పోక్సో కేసు అవుతుంది. సో ఈ తమిళనాడు ఎపిసోడ్ లోపల ఆ ఆమె పైన టీచర్ పైన పోక్సో కేసు అయింది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ చిల్డ్రన్ అది. సో కేసు అవుతుంది. సో ఇది ఎంతమందికి తెలుసు? తెలియదు. మనం ఏం చేస్తారంటే అరే ఏమున్నది లేడీస్ పెట్టుకోవచ్చు నువ్వు పో ఏమున్నది అన్నట్టు చూస్తారు, కానీ వాడే బెనిఫిట్ పొందుతున్నట్టు చూస్తారు. కానీ తప్పు కదా. వాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లీగల్గా వాడు ఒక కిడ్ 18 బిలో, వాడికి ఒక 1 day ఉన్నా కానీ వాడు చిన్నపిల్లగాడే. కానీ మనం ఏం చేస్తామంటే అరే దాన్ని లైట్ తీసుకుంటున్నాం. సొసైటీ హ్యావ్ చేంజ్డ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ చెప్పినా కానీ నేను లాస్ట్కి ఏంటంటే సొసైటీ లోపల కైండ్ ఆఫ్ మనం కల్చర్కి దూరం అయిపోవడు, రిలేషన్షిప్స్కి దూరం అయిపోవడు, హ్యూమన్ వాల్యూస్కి దూరం అయిపోవడు, మరీ ట్రాన్సాక్షనల్ బేసిస్ మైండ్ సెట్ వచ్చుడు. నాకు నీ దగ్గరకు వస్తే నాకేం లాభం, ఎవరిని చూసినా ఎట్లా వాడుకుందాం, మనం ఎంత పారసైట్ లెక్క వీటితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏదైనా నాకు లాభం వస్తే చేస్తా, వీడు నాకు కులప్పుడు అయితే చేస్తా, లేకుంటే నాకు వీడు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంటే చేస్తా. అంతేగాని హోల్ హార్టెడ్గా ఐ వాంట్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ దిస్ పీపుల్ అది లేదు కదా. సో అదే కల్మినేట్ అవుతుంది ఈవెన్ ఇన్ టు ద టీచింగ్ ఫీల్డ్ ఆల్సో. లెక్చరర్ అనండి, టీచింగ్ అనండి, ఎవరైనా కానీ అంతే. బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ మన లిమిట్లో ఉండాలి. అంటే ఏంటిది, స్కూల్స్ ఒక గైడ్లైన్స్ చెప్పాలి. టీచరు నువ్వు పిల్లల్ని ముట్టుకోవడానికి లేదు, టీచరు నువ్వు ఒక సడన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే మనం కార్పొరల్ పనిష్మెంట్స్ బంద్ చేసినాం కదా, కొట్టుడు తిట్టుడు బందేనే. కానీ ఇంకా కూడా కొన్ని స్కూల్స్లో ఏం చేస్తారంటే కైండ్ ఆఫ్ దే విల్ బీటప్, పిల్లల్ని కొడుతుంటారు, కైండ్ ఆఫ్ దే విల్ ట్రై టు టచ్ దట్ కిడ్స్. కానీ ఏంటిదంటే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేశారే బాబు, మీరు కనుక ముట్టుకుంటే ఈ కేసు అవుతుందిరా బాబు, మీరు సాధ్యమైనంత దూరంగా ఉండండి, ఈ జాబ్ చేసుకో మంచిదే, కానీ అనవసరమైన తలకాయ తెచ్చుకోకండి. చిన్న అవేర్నెస్ అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక ఎంఈఓ కానీ డిఈఓ కానీ సమ్ అడ్వైజరీ ఒకటి వచ్చింది, మీరు ఇట్లా ముట్టుకోవద్దు, దూరం ఉండాలి, సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే కొందరు నిజంగానే ఉంటారు పిల్లల పైన, వాడికి ఆ థాట్ ఉంటుంది, ఇది నా కూతురు లెక్క, నా బిడ్డ లెక్క, చిన్న పాప లెక్క అని మనకు అర్థమవుతుంది. కైండ్ ఆఫ్ సంబడి ఈజ్ హగ్గింగ్ సంబడి, చేయి పెడుతున్నాడు, తలకాయ చేయి పెడుతున్నా అంటే వాడి ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. సంబడి విత్ రాంగ్ ఇంటెన్షన్ ముట్టేటోడు వాడి బిహేవియర్ అది కొంచెం సెన్స్ ఉన్న మనుషులు చూస్తే కనుక అర్థమవుతుంది. ప్రేమగా ఆప్యాయతగా ముట్టుడు వేరు, కైండ్ ఆఫ్ విత్ ఒక రాంగ్ ఇంటెన్షన్ తోటి ముట్టుడు వేరు. సో డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంది? సో బెటర్ ఏంటిదంటే అరే బాబు మీరు కొద్దిగా దూరం ఉండి ఇట్లా సర్టెన్
దూరం పెంచితే మంచిదని నా ఉద్దేశం. ఒకప్పుడు అయితే మనము బయట ఎప్పుడైనా స్కూల్ అయిపోయిన తర్వాత టీచర్స్ కనిపిస్తే ఉరికేది ఇంట్లోకి, అమ్మో కనిపిస్తున్నారు మళ్ళీ ఏం అడుగుతారు, హోంవర్క్ గురించి అడుగుతారు. బట్ ఇప్పుడైతే అసలు బయట ఎవరు కనిపించినా, ఇంత పెద్దవాళ్ళు మాట్లాడినా కూడా కొట్టడము, తిట్టడము, బయట నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, కాలేజ్లో వచ్చిన తర్వాత చూసుకో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇదంతా అంటే యువత ఎందుకు ఇంత చేంజ్ అవ్వడానికి కారణం ఏందని మీరు అనుకుంటున్నారు? డ్రగ్సా, లేకపోతే మొబైల్ ఫోన్సా, ఇంటర్నెటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమనుకుంటున్నారు మీరు? ఇంకొక యాంగిల్ చెప్తుంది లోపల, పేరెంట్స్ సపోర్ట్, ప్యాంపరింగ్, ఓవర్ ప్యాంపరింగ్ ఆఫ్ ది కిడ్స్. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కైండ్ ఆఫ్ సంబడీ స్కోల్డెడ్ యూ ఇన్ ది స్కూల్, ఇంటికి వచ్చి ఏం చెప్తావు అంటే, మమ్మీ నన్ను మ్యాథ్స్ టీచర్ తిట్టింది ఇట్లా అట్లా అంటే, మమ్మీ ఏమంటుండే, పోనీతి బిడ్డ ఏంది, ఏమైంది, అక్కడ ఏం జరిగిందంటే, నేను మ్యాథ్స్ సమ్ నాకు చేయరాలేదు, తిట్టింది, ఓకే కానీ నెక్స్ట్ టైం మంచిగా చేసుకో. నెక్స్ట్ టైం ఒక 2-3 days తర్వాత అక్కడికి వెళ్ళి, మేడం మా పిల్ల కొంచెం లేట్గా ఉంది, లోపల వీక్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయండి అని కైండ్ ఆఫ్ దే యూస్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద టీచర్ అండ్ ద ఫ్యాకల్టీ. బట్ ఇవాళ రేపు ఎట్లున్నారంటే, ఒక కమెంట్ చేయగానే, ఒక క్రిటిసైజ్ చేయగానే పేరెంట్సే పోతారు. అవును, పోయి మా బిడ్డని ఎట్లా అంటావు నువ్వు, మా కొడుకుని ఎట్లా అంటావు నువ్వు ఎవరు నన్ను పిల్లని చెప్పడానికి, హోంవర్క్ ఎందుకు ఇస్తున్నావు అంటే, వీడికి పిల్లగాడికి డిసిప్లిన్ ఇంట్లో లేదు. టీచర్స్ ఆర్ ట్రయింగ్ టు ఇంపోజ్ సమ్ సోర్ట్ ఆఫ్ డిసిప్లిన్, ఆర్ ట్రయింగ్ టు పుట్ సమ్ సెన్స్ ఇన్ దేర్ మైండ్. కానీ ఏమేంటంటే, అహం ఆఫ్ ఈగో ఆఫ్ పేరెంట్స్ మధ్యలో అడ్డం వస్తుంది. అడ్డం వచ్చేసి ఏంటిదంటే, వీడిని బాగుపడకుండా చేస్తున్నారు. ఇట్లా పిల్లలు ఆగం కావడానికి ఒక రకంగా సగం కారణం ఏంటిదంటే పేరెంట్స్కి ఉండాలి కదా. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఆర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిసిప్లిన్ దిస్ పర్సన్, సంబడీ విత్ ద అథారిటీ ఏదో ట్రై చేస్తున్నారు. చేసినప్పుడు ఏం చేయాలంటే, వీ షుడ్ సపోర్ట్ను చెప్పచ్చు, కొట్టకండి, ఇట్లా అబ్యూజ్గా మాట్లాడకండి, ఇన్సల్ట్ చేసినట్టు అందరి ముంగట అనకుండా కైండ్ ఆఫ్ రిప్రిమాండ్ దట్ పర్సన్ అని నచ్చ చెప్పండి. ఇన్ ప్రైవేట్గాను పక్కకు పిలుచు, అరే బేటా నువ్వు ఇట్లా చేస్తలేవు, తప్పు, యు ఆర్ విత్ రాంగ్ ఎలిమెంట్స్ తోటి ఉంటున్నావు, తప్పు, రిప్రిమాండ్ చేయండి. కానీ అంటే నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, డూ ఇట్ ఒక వాని బాగు కోసం అయ్యేటట్టు చూడండి. అందరు ముంగడ చేస్తుందంటే వాడు కూడా షేమ్ఫుల్గా ఫీల్ అయిపోయి కైండ్ ఆఫ్ విట్ స్టాప్ గోయింగ్ టు ద స్కూల్, ఇవన్నీ అవుతాయి కదా. సో మనకు కూడా ఏంటంటే, కొద్దిగా పేరెంట్స్ యాజ్ అ పేరెంట్ టీచర్లకు కొంచెం సాయం చేయాలి. టీచర్లు అందరినీ మనం ఇట్లా నెగిటివ్గా చూసి, అరే వీళ్ళు ఇట్లా అట్లా అనే కన్నా, దెర్ ఆర్ సో మెనీ గుడ్ టీచర్స్ సొసైటీ లోపల అందరు ఉంటారు. బట్ మనం ఏం చేస్తామంటే, అందరు గలీజ్ టీచర్లు లేకుండా అందరు గొప్ప టీచర్ అట్లేం లేదు, గ్రే ఏరియా. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. మనుషుల లోపల చెడ్డోళ్ళు మంచోళ్ళు ఎట్లున్నట్టు అట్లనే టీచర్లలో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆన్ ద కేస్ బేసిస్గా మనం డిసైడ్ కావాలి, మన డిస్క్రిషన్ మన మైండ్లో పెట్టుకోవాలి. అండ్ మేము పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెటర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.